अस्सलाम वालेकुम नाजरीन, आप देख रहे हैं इदराक न्यूज़। आइए डालते हैं आज की ताज़ा खबर पर एक नज़र। మహబూబ్ నగర్లో 6 వార్డులలో శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. దాదాపు 10 కోట్ల రూపాయల వర్క్స్ ఈరోజు కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ ఒక్క సంవత్సరంలో కొత్త చైర్మన్గా ఆనంద్ గౌడ్ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 150 కోట్ల రూపాయలు వర్క్స్ పెట్టడం జరిగింది. దాంట్లో చాలా వరకు కంప్లీట్ అయినాయి. దాంతోపాటుగా టీఎఫ్యూఐడిసి నుంచి కూడా 37 కోట్ల రూపాయల వర్క్స్ పెట్టుకోవడం జరిగింది. మొత్తంగా అన్ని రకాల అకౌంట్స్ కలిపితే 202 కోట్ల రూపాయల వరకు ఒక్క సంవత్సరంలోనే మేము చేయబోతూ ఉన్నాం. చాలా వరకు కంప్లీట్ అయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకొన్నిటికి టెండర్లు పిలుస్తూ ఉన్నాం. గత సంవత్సరం నుంచి మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలోని 49 వార్డులలో కౌన్సిలర్స్ వాళ్ళ వార్డులో ఏం కావాలి అని చెప్పి తీసుకొచ్చుకొని ఎస్టిమేట్స్ వేయించుకొని ఆఫీసర్ల ద్వారా కౌన్సిల్లో పెట్టుకొని ఎజెండాలో పాస్ చేయించుకుంటా ఉన్నాం. ఇది గత 4 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలే. ఈరోజు ఆఖరి సమావేశం కౌన్సిల్ నేను కూడా అటెండ్ అయినా. గత 4 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా కాకంటే ముందు 12 సార్లు మాత్రమే కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ ఒక్క సంవత్సరం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 10 సార్లు కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఎన్నిసార్లు మనం కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంటే వార్డు కౌన్సిలర్లు వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలను తీసుకొచ్చి కౌన్సిల్లో చర్చకు తీసుకొచ్చి వాటిని పాస్ చేయించుకొని వాటిని టెండర్కు పోయి పని చేసుకుంటారు. ఈ ప్రక్రియ దాదాపుగా ఆగిపోయిండే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో. దాన్ని ఇప్పుడు రివైవ్ చేసి మినిమం టైం ఏదైతే ఉంటుందో మున్సిపల్ యాక్ట్ ప్రకారం అది కాగానే కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి మా చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా అలాగే ఈ ఒక్క సంవత్సరంలో 10 కౌన్సిల్ మీటింగ్లు పెట్టుకున్నారు. ఒక టీం లాగా పనిచేస్తూ ఉన్నాము పట్టణంలో. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే, వాళ్ళు ఏ వార్డును రిప్రజెంట్ చేసినా సరే అన్ని వార్డులకు కూడా సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలి అని చెప్పి ఎటువంటి భేదభావం లేకుండా అందరి ఆమోదయోగ్యంగా ఈరోజు పనులు జరుపుకుంటూ ఉన్నాం. కాంట్రాక్టర్లకు కూడా ఇప్పుడు విశ్వాసం వచ్చింది. బిల్లులన్నీ కూడా తొందరగా క్లియర్ అవుతాయన్న విశ్వాసం వాళ్ళకు కూడా వచ్చింది. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఇంకా రెట్టింపు నిధులను తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మహబూబ్ నగర్ కార్పొరేషన్కు అత్యధికంగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంపీ గారి ద్వారా, కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ద్వారా, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఎక్కడ వీలైతే అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి మహబూబ్ నగర్ని ఒక ఉన్నతమైన పట్టణంగా, ఒక మంచి కార్పొరేషన్గా చేయడమే మా అందరి లక్ష్యం. ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రాజకీయాలకు సంబంధం లేదు మాకు. కేవలం ఎలక్షన్లు జరిగే ఆ నెల రోజులు మాత్రమే ఎవరి పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒక్కసారి గెలిచిన తర్వాత అందరం కలిసి మహబూబ్ నగర్ సమగ్ర అభివృద్ధి కోసం చేయి కలుపుకొని ముందుకు పోయినాం ఇప్పటిదాకా. భవిష్యత్తులో కూడా అలాగే ముందుకు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం.